ఫేక్ రివ్యూలు, అనధికారిక ఖాతాల వల్ల సగటు ప్రేక్షకులు సినిమాలకు దూరం కావడంపై మిలిట్ నేషనల్ మీడియా పోర్టల్ ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా రివ్యూల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు మూవీ రివ్యూస్ ఆప్టిమైజ్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ తెలిపారు. ప్రధాన మీడియాతో పాటు 20 విభిన్న మార్గాల నుంచి 2000 మందిని భాగస్వామ్యం చేస్తూ రూపొందించిన ఎంఆర్ఓను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రారంభించారు. దీనివల్ల ప్రేక్షకులు ఏ సినిమాకు వెళ్లాలనేది నిర్ణయించుకుంటారని తెలిపారు. సినీ పరిశ్రమ, దర్శక నిర్మాతలకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. తెలుగులో ప్రారంభించిన వెబ్సైట్, యాప్ను త్వరలోనే అన్ని భాషల్లో ఆవిష్కరిస్తామని వెల్లడించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత బుక్ మై షోలోని, తర్వాత IMDbలోని సినిమా చూసింది 100 మందే మొత్తం, కానీ 2000 రివ్యూలు ఉంటాయండి. ఆ 2000 కూడా 9.5 స్టార్ ఉంటుంది. సూపర్ హిట్, గుడ్, ఏం కంటెంట్ ఉండదు. చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది అది ఫేక్ అని. అలాంటివన్నీ ఉండడం వల్ల పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే 20 కేటగిరీలు ఉన్నాయి. 20 కేటగిరీలో మీరు ఒక కేటగిరీ ఎంచుకొని ఆ కేటగిరీ తరపున మీకు నచ్చినట్టుగా మీకు ఆ సినిమా ఏమనిపించిందో రాయొచ్చండి. ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, ప్రతి వెల్ నోన్ పీపుల్ కానీ, అలాగే 2000 మంది పబ్లిక్. అప్పుడు ఏమవుతుందంటే మీడియా రివ్యూస్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. దాని కేటగిరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ వచ్చింది, 8 కేటగిరీ ఉందండి. అంటే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అదే దురంధర్ మూవీకి పబ్లిక్ రివ్యూస్ చూసుకుంటే వేరే నెంబర్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఏంటంటే పబ్లిక్ అర్థమైపోతుంది అనమాట.